బలపరచులాగున ఈ అరుణోదయం వాగ్దానం గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథములో నుండి 84వ కీర్తన 5, 6, 7 వచనాలు గమనించినట్లయితే, నీ వలన బలమునందు మనుషులు నీ వలన బలము నొందిన మనుషులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకా లోయలో బడి వెళ్ళుచు దానిని జలముగా చేయుదురు. చాలండి, దాన్ని జలముగా చేయుదురు. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, ఈ వాగ్దానాన్ని బట్టి మనం ఈ దినము ఉదయకాలము బలము పొందుకుందాము. నీ వలన బలము నొందు మనుషులు ధన్యులు. ఒకటి, దేవుని వలన మనము బలము పొందుకోవాలి. గమనించినట్లయితే ఏ బలము? సహజంగా మానవునికి ఆహారం తింటే బలం వస్తుంది. ఇది శారీరానుసారమైన బలానికి సూచనగా ఉంది. మరి ఆత్మానుసారమైన బలం మనకు కావాలి. యేసు ప్రభు వారి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన తిరిగి మరల వెళ్ళిపోయిన తర్వాత శిష్యులందరూ కూడా వాగ్దానాన్ని కనిపెట్టుకోమని చెప్పాడు. అది లూకా 24:49. మీరు కనపట్టుకుంటే మీరు శక్తి నొందుతారు, బలము పొందుకుంటారు. గమనించినట్లయితే పిల్లలారా, నీ వలన, యేసయ్య వలన బలము నొందిన మనుషులందరూ ధన్యులు. దేవుని వలన నువ్వు బలాన్ని పొందుకుంటే, శక్తిని పొందుకుంటే నీవు ధన్యుడవు. నీవెవరు అంటన్నా? ధన్యుడు. మరి ఈరోజు మానవుడు ధన్యత కలిగి జీవిస్తున్నారా? ధన్యత కలిగి జీవించాలంటే యేసయ్య వలన బలము పొందుకోవాలి. అందుకే యెషయా రాసిన గ్రంథములు అంటాడు కదా, 40:31, యెహోవా కోసం ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. యేసయ్య వలన నీవు బలం పొందుకోవాలి. ప్రియులారా, నువ్వు ఎప్పుడైతే బలం పొందుకుంటావో నీ ఆత్మీయ జీవితంలో సొమ్మసిల్లక నడుస్తావు. సొమ్మసిల్లక నీవు నడిచెదవు అని ఉంది అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని నీ వలన బలము నొందిన వారందరూ ఎలాంటి వారు? ప్రియులారా, నీ ఆత్మీయ జీవితంలో నీవు ధన్యుడిగా ఉండాలంటే ఒకటి, బలము పొందుకోవాలి. ఒకటి ఏం పొందుకోవాలండి? బలము. ఏ బలం అది? గమనించినట్లయితే బలహీనులమైన మనలను దేవుని బలముతో బలపరుస్తాడని వాగ్దానం. యేసయ్య వల్లనే మనకు బలము దొరుకుతుంది. యేసయ్య వల్లనే మనకు కృప దొరుకుతుంది. అయితే మనం ఏం చేయాలంటే దేవుని కృప కోసము, దేవుని యొక్క బలము కోసం కనిపెట్టుకోవాలి. ఈ బలము మనం పొందాలంటే ఒకటి, మనము ఆశ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలంటండి? ఆశ కలిగి ఉండాలి. అందుకంటే రోమ అంటాడు, ఆసక్తి విషయంలో మీరు మాంద్యులు కాకుండా ఆత్మ విషయంలో మీరు తీవ్రత కలిగి ఉన్నప్పుడు దేవుడు బలాన్ని ఇస్తాడు. శారీరకమైన బలము వేరు, ఆత్మానుసారమైన బలము వేరు. అందుకే దావీదుకు ఒక ఆశ ఉంటుంది. ఏంటి ఆశ అంటే 42వ కీర్తన మీరు చదువుకోండి ఇంటికాడ. దుప్పి నీటి వాగుల కోసము ఆశపడినట్లు దేవా, నా ప్రాణము నీ కోసము ఆశ. నీవు దేవుని కోసం ఆశ కలిగి ఉండాలి. దేవుని కోసం ఒక తృష్ణ కలిగి ఉండాలి. దేవుని మందిరంలో నేను ఎప్పుడు ఉండాలని, దేవునితో ఎప్పుడు సావాసం చేయాలని, దేవునితో నేను ఎప్పుడు నడవాలని
నువ్వు ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో అప్పుడు నీ జీవితంలో ఆయన వలన నీకు బలము కలగజేస్తాడు. అప్పుడు బలం పొందుకున్న వారు నానాటికి బలాభివృద్ధి చెందుతారు. రెండవదిగా నానాటికి వారు బలాభివృద్ధి పొందుతారు. యోసేపు నానాటికి బలాభివృద్ధి క్రమక్రమంగా నానాటికి బలాభివృద్ధి చెందాడు. ఇస్సాకు కూడా నానాటికి బలాభివృద్ధి క్రమంగా ఆయన అభివృద్ధి పొందినట్లు మనం చూస్తాం. ఇజ్రాయేల్ ప్రజలు బాకా లోయలో వారు పడినప్పటికీ దానిని ఏం చేశారంటే జలమయంగా మార్చుటకు శక్తి కలిగిన వారని మనం చూస్తున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వలనే మనము బలము పొందుకోవాలి. లోకాలలో డబ్బుంటే బలం ఉంటుంది, జ్ఞానం ఉంటే బలం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటే బాణం ఉంటుంది, అలాగే అందం ఉంటే బలం ఉంటుంది. సౌందర్యాన్ని చూసి నువ్వు బలాన్ని పెంచుకుంటారు చాలామంది. కానీ ఇవన్నీ కూడా ఇహ సంబంధమైనవి. కానీ ఆత్మ సంబంధమైనది ఏంటంటే ఆయన వలన నీవు బలము నొందు మనుషులు ధన్యులు, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. నా ప్రియమైన నీవు ప్రయాణం చేసేటప్పుడు అలసిపోకూడదు, సొమ్మసిల్లిపోకూడదు. ఆయనతో నడిచేటప్పుడు అందుకే ఆనోకు 365 సంవత్సరాలు ఆయనతో ప్రయాణం చేశాడు, ఆయనతో నడిచాడు. ఈ లోకంలో సమస్యల్లిపోకుండా ఉండాలంటే మొదటి బలాన్ని పొందుకోవాలి, రెండోది ఆశ కలిగి ఉండాలి, మూడోదిగా నీవు ఆయనతో నడవడానికి ఆస్కారం ఉంటుంది. దేవునికి స్తోత్రం చెబుదామండి. మరి ఉదయ కాలము ఈ వాగ్దానాన్ని నువ్వు కలిగి విశ్వాసము కలిగి, ప్రభా నీ బలముతో నన్ను నింపు, నీ అభిషేకముతో నింపును అని ఎప్పుడైతే నువ్వు అడుగుతావో ఆయన తప్పకుండా ఆయన బలమును ఆయన అభిషేకాన్ని నీకు ఎప్పుడైతే నువ్వు బలము పొందుకుంటావో వాళ్ళు పక్షి రాజుల వలె పైకి ఎగురుతారు. ఎగిరే అనుభవంలో నువ్వు ఉండాలంటే నిజంగా పక్షిరాజు రెక్కలు 2 రెక్కలు కలిగి ఉండాలి. ఒకటి ప్రార్థనా జీవితం, రెండోది సావాస జీవితం. అప్పుడు నీవు బలాన్ని కలిగి ఉంటావు. యేసయ్య వలనే నీకు బలము, యేసయ్య వలనే నీకు ఆదరణ, యేసయ్య వలననే నీకు శక్తి, యేసయ్య వలననే నీకు అభిషేకం, యేసయ్య వలనే నీకు కృప, యేసయ్య వలననే క్షేమము, యేసయ్య వలననే నెమ్మది. అటు నెమ్మదిని కలిగి ఆయన రాకడ కోసం మనము నడుచుదుముగాక. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోనండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడని పాదాలు పట్టుకుంటున్నాం. ఈ ఉదయకాలంలో నాయనా మీరు మాతో మాట్లాడిన అరుణోదయము చక్కటి వాగ్దానము ద్వారా మీరు మాట్లాడిన కీర్తనలు 84:5 ద్వారా నీ వలన బలము నొందిన మనుషులు ధన్యులు అన్నారు. యాత్ర చేయు మార్గం వారికి అతి ప్రియములు, వారు బాకాలోయలో వెళ్ళొచ్చు దానిని జలముగా చేయుదురు, తొలకరి వాన దానికి దీవెనతో కప్పునంటున్నారు. వారు నానాటికి బలాభివృద్ధి నొందుతూ ప్రయాణం చేయుదురన్నారు ప్రభా. అవును ప్రభా, స్తోత్రం. మా యాత్రల్లో ప్రభా ఎన్నో బలహీనులు ఉన్నప్పటికీ కూడా వాటినన్నిటిని కూడా దూరపరిచి కేవలం ఒక ఆశ కలిగినప్పుడు తండ్రి, నీతో సావాసం కలిగినప్పుడు నీ అడుగుజాడులో మేము నడవడానికి ఆస్కారం ఉంది. ఆనోకు 365 సంవత్సరాలు తండ్రి నీతో నడిచినట్లు మేము చూస్తున్నాము తండ్రి. అలాగనే ప్రభా అట్టి కృప మేము అందరము కలిగి ఆ మహిమగల రాకడు కోసం మమ్మల్ని అందరినీ బలపరచమని ప్రార్థిస్తూ ఈ దినము ప్రభువానైనా ఈ అరుణోదయము తండ్రి స్తుతి నైవేద్య కూడికలో వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. లైవ్లో ఉన్న బిడ్డ వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇదిగో మా సహోదరి ప్రభా స్తోత్రం తండ్రి. సహోదరులను బట్టి స్తోత్రం నాయన.
వారు అడుగుతున్న ప్రతి ఈవిని నీ సన్నిధిలో వారు పొందుకున్నటకు సహాయము చేయండి ప్రభా. కృపగలిగిన బాహుతో నింపండి ప్రభా. నీ బాహుబలమే వారిని బలముతో నింపండి ప్రభా. బలహీనతను కొట్టివేసి బలముతో నింపి రాకడ కోసము తండ్రి సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ దేహము, ఈ శరీరము, ప్రాణాత్మలను ప్రభా నీ కోసము తండ్రి నన్ను సమర్పణ కలిగి ఉండుటకు సహాయం చేయండి ప్రభా. అట్టి కృప యేసు నామమున కలుగునుగాక, కలుగునుగాక. ఇదిగో నాయన గూగుల్ మీట్లో ఉన్న బిడ్డలందరినీ బట్టి స్తోత్రం తండ్రి. లైవ్లో ఉన్న బిడ్డలందరినీ బట్టి స్తోత్రం. మందిరంలో ఉంటున్న ప్రతి బిడ్డను బట్టి స్తోత్రం. ఈ అరుణోదయము ఏకోజామున ప్రభ నైవేద్యములు అర్పించుటకు తండ్రి కృప ఇచ్చినందుకు స్తోత్రం. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారం అవుటకు సహాయము చేసి మీరు అంగీకరించినందుకు, ఆమోదించినట్టు నేటి దినమంతని బిడ్డలు చేస్తున్న ప్రతి పనిలో గొప్ప విజయము యేసు నామమున కలుగునుగాక. ప్రతి దినము కూడా నూతన బలము కలిగి జీవించుదురుగాక, నూతన శక్తి కలిగి జీవించుదురుగాక, నూతన వాగ్దానాలు కలిగి జీవించుదురుగాక. అట్టి వాగ్దానాలతో స్థిరపరిచి నీ బిడ్డలందరినీ బలముతో నింపమని ప్రార్థిస్తూ, ఇదిగో తండ్రి మా తండ్రి బిడ్డలందరినీ మరొకసారి జ్ఞాపకం చేసుకొని నీ కృప కలిగిన బాహుతో బిడ్డలందరినీ బలపరుచుకొని మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వినయంతో ఏడుకొంచున్నాము తండ్రి. యేసు రక్తమే జయం. సెలవు. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలమ్మా, అందరికీ వందనాలు. లైవ్లో ఉన్నవారికి, గూగుల్లో ఉన్నవారు అందరికీ